కుంభరాశి వాళ్లకు ఆర్థిక వ్యవహారిక విషయాలన్నీ కూడా కలిసి వస్తుంటాయి. నాయకులతో ఉన్నటువంటి మనస్పర్ధలను పెంచుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆప్తుల యొక్క సలహాలు స్వీకరించడం, ఆప్తులను ప్రేమగా ఆదరించేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా ఎన్నో రకాల శుభాలు కూడా కలిసి వస్తుంటాయి. స్థిరాస్తి వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా విశేషంగా కలిసి వస్తుంటాయి. దూరపు బంధువులను స్నేహితులను కలుసుకుంటారు. ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. గృహ నిర్మాణాది కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా కలిసి వస్తుంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో అనుకూలతలు ఉంటూ ఉంటాయి. వ్యాపారాలన్నీ కూడా క్రమక్రమంగా కలిసి వస్తూ ఉంటాయి. వివిధ రూపాల్లో గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అలాగే వ్యాపారాల్లో గతంలో జరిగినటువంటి ఏవైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయో వాటిని మీకు తెలిసిన పెద్ద వ్యక్తుల వద్ద కొంత వాటి గురించి చర్చించేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. ఉద్యోగ విషయాల్లో అనుకూలతలు కలిసి వస్తాయి. చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధిని సాధించుకోగలుగుతారు. వారం ప్రారంభంలో ఆర్థికంగా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవటంలో కొంత ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. జాగ్రత్తగా వాటిని పరిష్కారం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులతో వివిధ అంశాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. అనుకూలమైనటువంటి వార్తల కోసం కూడా ఎదురు చూస్తూ ఉంటారు. కుంభరాశి వారు ఈ వారం విశేషమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకునే సందర్భంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. విశేషంగా కుంభరాశి వారు ఈ వారం లలితా అమ్మవారిని పూజించేటటువంటి ప్రయత్నం చేయండి. లలితా అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రం కానీ, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం కానీ, సంపెంగ పుష్పాలతో అమ్మవారిని పూజించడం కానీ, పాయసమును నివేదన చేయడం కానీ, ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చేటటువంటి పరిహారాలే.